మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. చదివినటువంటి వాక్య భాగంలో ఆత్మ నియమము అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను మనం చూస్తాం. ఈ మాటను అపోస్తలుడైనటువంటి పౌలు ప్రయోగించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏదనగా, నేను ధర్మశాస్త్రమును అనుసరించి ఎంతో నియమనిష్టలతో ఆధ్యాత్మికతలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నాను అని అనుకున్నాను. కానీ ధర్మశాస్త్రం నన్ను నీతిమంతుడిగా మార్చలేకపోయింది. ధర్మశాస్త్రం నన్ను పరిశుద్ధునిగా మార్చలేకపోయింది. ధర్మశాస్త్రం నన్ను దేవునికి దగ్గరగా తీసుకురాలేకపోయింది. అయితే ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో దానిని చేయడానికి, దానిని నెరవేర్చడానికి దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. దేవుడు మనలను ఆయనకు సన్నిహితులుగా, ఆయనకు దగ్గరగా చేయడానికి ఆయన ఒక గొప్ప ప్రణాళికను కలిగి తన ప్రాణమును మన కొరకు ధారపోశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మరణ పునరుద్ధానమును బట్టి నాకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ అనేటువంటి వరము చేత ఆ ఆత్మ నియమములో నేను దేవుని యొద్దకు చేరగలుగుతున్నాను. దేవునిని సంపూర్ణంగా తెలుసుకొనగలుగుతున్నాను. దేవుని యొద్దకు చేరడానికి యోగ్యతను కలిగి జీవించడానికి సర్వసత్యమును నడిపించబడుతున్నాను. ఆయనకు కలిగినటువంటి సంపూర్ణతలోనికి నేను సాగిపోతూ ఉన్నాను అని చెప్పడం మనం ఇక్కడ గమనిస్తాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఈ లోకంలో ఉన్నంతసేపు సంపూర్ణము కాలేము. మనం అనుకుంటున్నటువంటి భక్తి జీవితం సంపూర్ణతలోనికి తీసుకుని పోలేదు. మనము భక్తిగా ఉన్నాము అనుకునేటువంటి నియమనిష్టలు దేవునికి ఇష్టమైనవి కానే కాదు. అయితే ఆత్మ యొక్క నియమము చొప్పున మనం నడిచినట్లయితే ఆ ఆత్మ మనలను పాపము నుండి విడిపిస్తుంది మరియు మరణము నుండి విడిపిస్తుంది. ఈ రెండు పాప పంకిలాల నుండి లేవనెత్తి ఆయన ఆత్మ నియమం మనలను దేవునికి దగ్గర చేస్తుంది. సర్వోన్నతుని యొక్క స్థలమునకు చేరువ ఉన్నట్లుగా యోగ్యతను, అర్హతను అనుగ్రహిస్తుంది. ఇక్కడ మనం చూస్తాం క్రీస్తునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము అని. దాని యొక్క అర్థం ఆయన మరణ పునరుద్ధానముల చేత అనుగ్రహించబడినటువంటి వరము, మనలను సర్వసత్యమును నడిపించేటువంటి మార్గదర్శి, మనకు జీవమైనటువంటి ఆ జీవాత్మ, ఆ పరిశుద్ధాత్మ నియమము చొప్పున మనం ముందుకు సాగినట్లయితే పాపము నుండి మరియు మరణం నుండి విడిపించబడతాము. ఈ మాటను మనం కొంచెం లోతుగా చూసినట్లయితే ఆత్మ యొక్క నియమము, ఈ ఆత్మ యొక్క నియమము చేతనే మనం తప్పించబడతాం, పరలోకానికి చేరగలుగుతాం. ఇంతకీ ఆత్మ నియమము అని అంటే దాని యొక్క అర్థం ఏమై ఉన్నది? ద లా ఆఫ్ ది స్పిరిట్, దేవుని యొక్క నియమం, దేవుని పరిశుద్ధాత్మ యొక్క నియమము. నియమము అనేటువంటి మాటను మనం చూసినట్లయితే లా లేదా రూల్ అంటే ఒక కట్టుబాటు, ఒక ఆజ్ఞ లేదా ఒక విధి అని ఇలా మనం పలు అర్థాలను చూస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ నియమము అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక చట్టము, ఒక లా, ఒక విధి. అదేదనగా మనం ఆత్మ నియమమును కలిగి ఉన్నట్లయితే, ఆ నియమములో మనం నిలిచి ఉన్నట్లయితే మొట్టమొదట మనకు తెలిసే విషయం ఏంటంటే క్రియా నిశ్చయత. పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు ఏమి చేయాలో అనేది స్పష్టత మనకు ఉంటుంది. ఏది చేయకూడదు అనేటువంటి నిర్ధారణ మనకు ఉంటుంది. ఏది మనల్ని దేవునికి దగ్గర చేస్తుందో అనేటువంటి అవగాహన మనకు ఉంటుంది. ఇది ఆత్మ నియమములో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం. మనం ఆత్మ నియమములో లేకపోతే ఏది పడితే అది చేయడానికి, ఎటు తిరిగితే నాలుగు అటు మాట్లాడడానికి, ఎటు కావాలంటే అటు వెళ్ళడానికి, ఏది కావాలంటే అది చూడడానికి, ఏది చేయాలనిపిస్తే అది చేయడానికి పాప నియమం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుంది. అయితే మనం ఆత్మ నియమంలో ఉన్నట్లయితే, ఆ నియమము చొప్పున మనం ముందు అడుగు వేస్తున్నట్లయితే మనకు ఒక నిశ్చయత ఉంటుంది. అది క్రియా నిశ్చయత. ఇది దేవుని చిత్తమైనటువంటి పని. వాక్య ధ్యానము, ప్రార్థన, సహవాసము, ఉపవాసము, ఉపదేశాన్ని వినుటయో, కీర్తించుటయో, స్తుతించుటయో, సాక్షిగా నిలబడుటయో, ఆయనను గూర్చితులకు సువార్తను ప్రకటించుటయో, ఇవన్నీ నియమము. మనము చేయవలసినటువంటి క్రియల యొక్క నియమము. ఇది ఆత్మ నియమంలో ఉన్నటువంటి మొట్టమొదటి అనుభవం. మరియు రెండోదిగా మనం చూస్తాం, ఆత్మ నియమము చొప్పున మనం ఉన్నప్పుడు, ఆత్మ నియమము చొప్పున మనం నడిపించబడుతున్నప్పుడు ఒక క్రమశిక్షణ ఉంటుంది. సమయానుకూలంగా పనులను నిర్వర్తించుట. ప్రార్థన సమయం ప్రార్థనదే, వాక్య ధ్యాన సమయం వాక్యనిదే,
ఉపదేశం యొక్క సమయము ఉపదేశముదే, సన్నిధికి చేరేటువంటి సమయం సన్నిధికి చేరడానికే, ఆరాధనకు ఉండేటువంటి సమయం ఆరాధించడానికే. ఇలా దేవుని యొక్క చిత్తము చొప్పున జరిగించేటువంటి ప్రతి క్రియకు ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఇది ఆత్మ యొక్క నియమంలో రెండవ అనుభవం. మనం క్రమశిక్షణగా ముందుకు సాగిపోతాం. మందిరానికి వెనుకడుగు వేయక, ఆరాధనను విడిచిపెట్టక, స్తుతిని మర్చిపోక, వాక్యాన్ని విడిచిపెట్టక, సహవాసాన్ని కోల్పోక, మనం నియమము చొప్పున క్రమశిక్షణతో క్రమముగా ఈ ఆత్మయాత్రలో సర్వసత్యములో నడిపించబడతాం. ఇది ఆత్మ నియమంలో ఉండేటువంటి రెండవ అనుభవం. మరియు మూడవదిగా మనం గమనిస్తాం, ఈ ఆత్మ నియమము చొప్పున మనం ముందడుగు వేసినట్లయితే, ఆత్మ నియమంలో మనం నిలిచి ఉన్నట్లయితే మనకు కలిగేటువంటి ప్రతిఫలం ఇది క్రియాఫలం. మొదటిగా మనం చూసాం క్రియా నిశ్చయత, రెండవది క్రమశిక్షణ, మూడవది క్రియాఫలం. మనం ఆత్మ నియమంలో జరిగించేటువంటి దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి క్రియకు ఆయన నిశ్చయంగా ఫలమును ఇస్తాడు. నా భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆయన నాకు అనుగ్రహిస్తాడు. ఆయన కొరకు నేను సమస్తం విడిచిపెట్టినప్పుడు ఆయన నాకు సకల సమృద్ధిని ఇస్తాడు. ఆయన కొరకు లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన నాకు సొంతం అవుతాడు. ఆయన కొరకు పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన నాకు పరిశుద్ధతను ఇస్తాడు. ఆయన కొరకు పాపంలో పడవేసేటువంటి సహవాసాలను విడిచిపెట్టినప్పుడు ఆయన నాకు నిజమైనటువంటి స్నేహితుడుగా ఉంటాడు. ఆయన కొరకు నాకు లాభాన్ని చేకూర్చేటువంటి ప్రతి పాపపు క్రియను విడిచిపెట్టినప్పుడు ఆయన నాతో ఉండి ఆత్మ యొక్క ఫలముల చేత, ఆత్మశక్తి చేత, ఆత్మ వరముల చేత నన్ను ఉత్తేజపరుస్తాడు. ఇది ఆత్మ నియమములో ఉండేటువంటి మూడవ అనుభవం. నేను ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆత్మ యొక్క నియమము చొప్పున సాగిపోవడానికి మనం పిలువబడి ఉన్నాము. ఆ ఆత్మ నియమం చొప్పున మనం నిలిచినప్పుడే మనం పాపముల నుండి, మరణము నుండి కూడా విడిపించబడతాము. ఆ ఆత్మ నియమంలో మనం ఉన్నామా లేదా అనేటువంటి సంగతిని ఈ మూడు అనుభవముల చేత మనం పరీక్షించుకునవచ్చును. మనం చేసేటువంటి ప్రతి క్రియలో ఒక నిశ్చయత, ఇది నా దేవుడు చూస్తున్నాడు, ఈ ప్రార్థన నా దేవుడు వింటున్నాడు, నేను ఇచ్చేటువంటి అర్పణకు ఆయన నాకు ఆశీర్వాద మార్గాన్ని చూపిస్తాడు, దీనికి నూరంతల ఫలమును ఆయన అనుగ్రహిస్తాడు అనే ఒక నిశ్చయత మనకు ఉంటుంది. ప్రార్థన చేసిన, వాక్యాన్ని చదివిన, సేవకులతో సహవాసము చేసిన, సత్యము కొరకు ఆసక్తి కలిగి చెవియొగ్గిన, వీటన్నిటి విషయంలో ఒక నిశ్చయత ఉంటుంది. ఇది నా దేవుడి పని, దేవుని కొరకు ఒక చిన్న పని చేసిన, పరిచర్యలో పాలుభాగస్థలం అవుతున్నా, అది ఒక నిశ్చయత, దేవుని కొరకు చేస్తున్నాను అనేటువంటి నిశ్చయత. అందుకే మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తాం, ప్రతి విషయం ప్రభువు చూస్తున్నాడు అన్నటువంటి ఆలోచనతో ప్రభువు నామములో చేయాలి. ఇది కూడా మన పేరు కొరకు, ప్రఖ్యాతి కొరకు, ఖ్యాతి కొరకు చేయకూడదు. సమస్తమును ఆయన పేరట చేయుడని వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి మనకు ఒక నిశ్చయత, ఇది ప్రభు కొరకు చేస్తున్నాము అనేటువంటి నిశ్చయత. ఈ భక్తి జీవితం, ఈ యథార్థమైనటువంటి సత్యం కొరకు నిలబడేటువంటి జీవితం, నిజం పలికేటువంటి జీవితం, పవిత్రంగా జీవించేటువంటి జీవితం, మోసము లేకుండా జీవించేటువంటి జీవితం, ధనాపేక్ష లేకుండా నిస్వార్థంగా జీవించేటువంటి జీవితం, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడేటువంటి జీవితం, ఇదంతా కూడా ఒక నిశ్చయత. ఇది ప్రభు కొరకు నేను చేస్తున్నాను, దీనిని ఆయన అంగీకరిస్తాడు, ఇది ఆయన ఆత్మ ఆలోచన చొప్పున నేను జరిగిస్తున్నాను అనేటువంటి ఒక నిశ్చయత. రెండు, క్రమశిక్షణ. ఆ పనిలో క్రమంగా మనం ముందుకు సాగిపోతాం. కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళు విడిచి, కొన్నాళ్ళు చేసి కొన్నాళ్ళు మరచి అనేటువంటి బలహీనమైనటువంటి అనుభవంలో కాక ఒక క్రమశిక్షణతో ముందుకు సాగిపోతాం. అది ఉద్యోగమే గాని, వ్యాపారమే గాని, పరిచర్య గాని, సేవ విధానమే గాని, ఆత్మ సంబంధమైనటువంటి క్రియనే గాని, ఇవన్నీ కూడా ఒక క్రమశిక్షణగా మనం ముందుకు సాగిపోతాం. ఎందుకంటే ఆత్మ నియమం మనలను క్రమబద్ధీకరిస్తుంది. మూడోది క్రియాఫలం. మనం ఆత్మ నియమంలో ఉన్నప్పుడు ఆయన మనకు ఎటువంటి ఫలముని ఇస్తాడు అనేటువంటి ఒక నిశ్చయత మనకు ఉంటుంది. అందుకే మనం ప్రకటన గ్రంథంలో మాటి మాటికి చూస్తాం, జయించు వానికి, నా మాట వినిన వానికి, నా ఆజ్ఞల చొప్పున నడిచిన వారికి నేను సిద్ధపరిచినటువంటి ఈవులు, దీవెనలు, ఆశీర్వాదాలు ఇవి అని ప్రభు మాటి మాటికి చెప్తూ ఉంటారు. కనుక అనేది వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ప్రభు పేరట చేసేటువంటి ప్రతి క్రియ దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటిది. అందుకే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు, నిశ్చయంగా మీకు ప్రతిఫలం అనుగ్రహించబడుతుంది. కనుక ఆత్మ యొక్క నియమము చొప్పున మనం ముందుకు సాగాలి. శరీర నియమం ప్రకారం, పాప నియమం ప్రకారం అడుగు వేసినట్లయితే అది నిత్యాగ్నికి తీసుకుని పోతుంది. ఈ శరీర నియమం మనల్ని పాపము చేయడానికి ప్రేరేపిస్తుంది. మద్యాన్ని స్వీకరించడానికి, అబద్ధములు చెప్పడానికి, అన్యాయంగా దోచుకోవడానికి, లంచాలను స్వీకరించడానికి, వడ్డీ వ్యాపారాలను చేయడానికి, వ్యభిచరించడానికి, దొంగతనము చేయడానికి, దేవునిని దూషించడానికి, మందిరంలోకి రాకుండా దూరం అయిపోవడానికి, సేవకులను దూషించడానికి, తృణీకరించడానికి, అవమానించడానికి ఈ పాప నియమం ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుంది. కనుక మనం ఆ పాప నియమమును జయించాలంటే ఆత్మ నియమము చొప్పునే మనం ముందుకు సాగాలి. ఆత్మ నియమం
ప్రకారం మనం ముందుకు సాగాలి అంటే పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం నిలిచి ఉన్నప్పుడే ఆత్మ నియమము చొప్పున మనం ముందుకు సాగగలుగుతాం. క్రియా నిశ్చయతతోనూ క్రమశిక్షణతోనూ క్రియా ఫలము దక్కుతుందనే నిరీక్షణతోనూ విశ్వాసంతోనూ మనం ముందుకు సాగగలుగుతాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి వినిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి. ఆత్మ యొక్క నియమము చొప్పున ముందుకు సాగుటకు కృప దయచేయండి. పాప నియమమును జయించుటకు, శరీర తత్వమును జయించుటకు సహాయం అనుగ్రహించండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.